అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం అల్లం ఏ విధంగా పెట్టుకోవాలో, మనకు దుక్కి ఏ విధంగా చేసుకోవాలి, మరియు ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి, అల్లం ఏ విధంగా పెట్టాలి, బెడ్ ఎంత డిస్టెన్స్లో చేసుకోవాలి అనేది మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అల్లానికి ఏమేమి అవసరం పడతాయి, అల్లం ఎంత డిస్టెన్స్లో పెట్టాలి, బెడ్ ఎంత డిస్టెన్స్లో కోసుకోవాలి, ఈ లేటర్లు వేసే విధానం, అల్లం పెట్టక ముందు బెడ్ తడిపే విధానం, అవన్నీ మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ రాజ్ కుమార్. మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లంకు సంబంధించిన వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ బాగా దున్నుకొని దాని తర్వాత రూటర్ చేసుకున్న తర్వాత మేము బెడ్ చేసుకున్నాం చూడండి. బెడ్ చేసుకొని దాని బెడ్ పైన ఎరువు వేస్తున్నాం. ఇది కోళ్ళ ఎరువు ఉన్నది చూడండి. ఇంతకుముందు పశువుల ఎరువుల బలం ఉండే కాబట్టి ఇప్పుడు ఓన్లీ కోళ్ళ ఎరువు వేస్తున్నాము. బెడ్ పైన వేస్తున్నాం అనమాట. బెడ్ పైన వేయడం వలన మనకు వేస్టేజ్ కూడా పోదు, ఎక్కువ ఎరువు కూడా తక్కువ పడుతుంది అనమాట. దాని ఉద్దేశంతో మేము బెడ్ పైన వేస్తున్నాము. ఈ విధంగా మొత్తం బెడ్ల పైన చల్లుకున్నాం చూడండి. దాని తర్వాత మళ్ళీ రూటర్ కొట్టినాం చూడండి. ట్రాక్టర్ రూటర్ కొట్టితే ఈ విధంగా మొత్తం ఎరువు భూమిలో కలిసిపోయింది. ఐదు ఫీట్ల డిస్టెన్స్ తోటి వస్తున్నాము. బెడ్కు 5 ఫీట్లు. ఈ బెడ్ కోయడానికి ఇవి మధ్యలో 2 పాయింట్లు ఉన్నాయి చూడండి. అవి బెడ్ పైన 2 గీతలు పడడానికి. అలా గీతలు పడటం వల్ల మనకు అల్లం పెట్టడానికి 2 లైన్లు కరెక్ట్ 1 ఫీట్ డిస్టెన్స్లో పెడతాము. 2 లైన్లు కూడా పడతాయి. మళ్ళీ ట్రాక్టర్తో కోయడం వల్ల స్ట్రేట్ పడతాయి అనమాట. ఆడికిడికి వంకర్లా పోనట్లా. ఇది అల్లం విత్తనము ఈ విధంగా మొలక వచ్చింది చూడండి. ఇది మేము తీసుకొని ఒక 2 నెలలు అవుతుంది. ఈ విధంగా ఒక దగ్గర పెట్టిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా చిన్న ముక్కలుగా 1 కన్ను 2 కన్నులు మొలిచిన ఈ విధంగా విరుచుకొని విత్తన శుద్ధి ఇట్లా గమ్లో మందు కలుపుకొని ఎడమిల్ గోల్డ్ మందు కలుపుకొని అందులో ఒక 15 నుంచి 20 నిమిషాలు అద్దుకొని ఇటువంటి సంచులో వేసి అద్దడం తీయడం వలన మనకు ఈజీ అవుతుంది. జాలి సంచులో ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకుంటున్నాం చూడండి. అల్లానికి ఆఖరి దుక్కిలో బెడ్ కోసుకున్న తర్వాత DAP, పాలిసల్ఫేట్ 1 CN మరియు అదేవిధంగా ఏరియస్ కంపెనీ వాళ్ళది ఈ వేపపిండి మరియు ఈ క్రైజిన్ కంపెనీ వాళ్ళది ఫెర్రాసు, మెగ్నీషియం సల్ఫేటు, మ్యాంగనీస్, బోరాన్, జింక్, పొటాషియం హ్యూమిడ్ ఇవన్నీ న్యూట్రియన్స్ మొత్తం కలుపుకొని మన ఆఖరి దిక్కులో వేసుకోవడం జరుగుతున్నాం అనమాట అల్లానికి. ఈ చేనులో అల్లం పెట్టడం స్టార్ట్ చేసినాం చూడండి. మనకి ఈ విధంగా మొలక వచ్చింది. నిన్న సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్నాము. సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఈరోజు పొద్దున అల్లం పెట్టడం స్టార్ట్ చేసినాం చూడండి. ఈ అల్లం విత్తనం అనేది ఈ విధంగా మనం బెడ్ కోసుకునేటప్పుడు ఈ 2 రోజులు 1 ఫీట్ డిస్టెన్స్ తోటి ఈ గీతలు గీసుకున్నాం చూడండి. ఈ విధంగా ఇట్లా ఒక జానెడు డిస్టెన్స్ తోటి ఈ విధంగా పెట్టుకుంటారు. ఈ విధంగా పెట్టుకొని ఇట్లా మట్టి తోలుతారు అనమాట. ఇట్లా చూడండి ఏ విధంగా పెట్టుకున్నారో చూపిస్తా చూడండి.
అట్లా పెట్టిన తర్వాత మట్టి మూసేస్తారు. మట్టి మూసేయడం ద్వారా లోపల ఉండి అల్లం ఎండిపోదు అన్నమాట ఈ గీతలో. ఈ విధంగా ఇంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి. అల్లం పెట్టి ఇట్లా మట్టి తోలుకోవాలి. ఈ విధంగా ఇట్లా మనం అల్లం పెట్టిన తర్వాత వెంటనే మట్టి తోలుతున్నాం చూడండి పారలతోటి. పారలతోటి ఈ విధంగా మట్టి పైకి తోలడం వలన మనకు బెడ్ కూడా హైట్ అవుతుంది. అల్లం పైన కూడా కొంచెం మట్టి పడి అల్లానికి ఎండ తగలనట్లు ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, ఇది మట్టి తోలంది ఉన్నది. ఈ విధంగా మట్టి బెడ్ పైకి పారలతోటి మట్టి తోలిన తర్వాత ఈ విధంగా నీట్గా అవుతుంది చూడండి. బెడ్ కూడా హైట్ అవుతుంది. మనకు బెడ్ హైట్ కావడం వల్ల మనకు వర్షం పడ్డ నీళ్ళు కూడా ఈ కాలువల నుంచి వెళ్ళిపోతాయి. మనకు బెడ్ పైన నీళ్ళు నిల్వయి. ఈ విధంగా బెడ్ పైన మట్టి తోలుకోవాలి కంపల్సరీ. అల్లం పెట్టిన వెంటనే తోలుకోవాలి మట్టి. మేము చూడండి బెడ్ పైన 2 ల్యాటర్లు వేసుకున్నాం చూడండి. ఇక్కడ ఒకటి అల్లం లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక లైన్ ఉండడం వల్ల 2 పైపులు వేసుకున్నాం. మేము ఇంకా వర్షాలు పడలేదు, వర్షగా పడక ముందు పెడుతున్నాం కాబట్టి మనకు 2 ల్యాటర్లు ఉండాలనే ఉద్దేశంతో బాగా తడవాలని 2 ల్యాటర్లు వేసుకున్నాము. అయితే అల్లం పెట్టకంటే ముందు కంపల్సరీ వర్షం పడక ముందు మీరు కానీ అల్లం పెట్టాలనుకుంటే కంపల్సరీ 1 రోజు లేదా 2 రోజులు బెడ్ తడపండి. ఫస్ట్ తడిపిన తర్వాతనే అల్లం పెట్టండి. ఎందుకంటే పైనుంచి అల్లం పెట్టిన తర్వాత పైనుంచి వాటర్ వదులుతాం చూడండి, కింద కూడా మట్టి వేడిగా ఉండి పైనుంచి కూడా నీళ్ళు పడడం వల్ల 2 వేడిగా అయ్యి అల్లం మురిగిపోయే అవకాశం ఉంటుంది. కంపల్సరీ 1 రోజు లేదా 2 రోజులు బెడ్ తడిపిన తర్వాతనే మీరు అల్లం పెట్టండి. పెట్టిన వెంటనే కంపల్సరీ వాటర్ స్టార్ట్ చేయాలి. చూడండి. ఓకే అండి, ధన్యవాదాలు, నమస్కారం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.